హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ రుచి. టుడే రెసిపీ వచ్చేసి పెసరట్టు ఎర్రకారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ పెసలు తీసుకున్నాను, 1/4 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి రెండింటిని కూడా ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ లేదంటే ఒక 6 to 5 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత 3 or 4 టైమ్స్ వాష్ చేసుకున్న పెసల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 3 గ్రీన్ చిల్లీస్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు పెసరట్టు కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూసేది. ముందుగా ఎర్రకారం కోసం మిక్సీ జార్లోకి ఒక 6-7 ఎండుమిర్చి, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్రకారం ఈ పోపులో యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని ప్యాన్ పైన వేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. ఒక దోశలాగా చుట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పెసరట్టు చుట్టూ, పెసరట్టు పైన ఆయిల్ వేసుకోవాలి. పెసరట్టు కాలేదానికి కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే మాడిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని పెసరట్లు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారంతో కనుక టేస్ట్ చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.